ట్రాక్టర్ల దగ్గర నుండి, ఆయిల్ ఇంజిన్ దగ్గర నుండి, వరి కోత యంత్రాల దగ్గర నుండి, వరి నూర్పిడి యంత్రాల దగ్గర నుండి ఇట్లా 50% సబ్సిడీతో ఆ రోజు పెద్ద ఎత్తున వ్యవసాయ యాంత్రీకరణని ప్రోత్సహించడం అనేది ఆ రోజు మనం 14-19లో మనం చూసాం. అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా సాయిల్ హెల్త్ కార్డులు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డులు అనేది చాలా అవసరం అని గుర్తించి, ఎందుకంటే ఈ రోజు మనం కూడా చూస్తూ ఉంటాం, మనం కూడా ఏదైనా అనారోగ్యానికి గురవుతే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఇమ్మీడియట్లీ మనకు ప్రిస్క్రిప్షన్ రాసేవాడు. మనం టెస్టులు చేసి, స్కానింగ్లు చేసి, ఇంకా అవసరమైతే ఎంఆర్ఐ చేసి ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్ అవసరమో దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. మనం సాధారణంగా మనం కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా రైతు పంట పొలాలను కూడా ఆ రకంగా టెస్టులు చేసుకుని ఆ యొక్క పంట పొలంలో నత్రజని శాతం ఎంత ఉంది, భాస్వరం శాతం ఎంత ఉంది, పొటాషియం శాతం ఎంత ఉంది, ఏది తక్కువ మోతాదు ఉంటే దాన్ని ఎక్కువ వేసుకుని, ఎక్కువ మోతాదు పొలంలో ఆల్రెడీ ఉంటే దాన్ని తగ్గించి వేసుకుని, అంటే ఆ రకంగా పెట్టుబడులు తగ్గేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దీనితో పాటుగా మంచి దిగుబడి రావాలి అని అంటే ఖచ్చితంగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం పొలాల్లో. అందులో పర్టికులర్ గా ఏదైతే జింక్ కానీ, బొరాన్ కానీ, మెగ్నీషియం కానీ ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పొలాల్లో ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుంటే అవి తక్కువగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి దిగుబడులు మనం సాధించగలుగుతాం. ఈ రకంగా ఆ రోజు 14-19లో సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా కూడా పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేటువంటి విధానంలో ఆ రోజు మన ప్రభుత్వం పనిచేసిన విషయం మనందరం కూడా చూస్తాం. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది 2019లో. మారిన తర్వాత మీరందరూ కూడా చూశారు, వ్యవసాయ శాఖ నిర్వీర్యమైపోయిన పరిస్థితి 5 సంవత్సరాల్లో. రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ ఉంటే పెరిగినటువంటి ఖర్చులు బట్టి 20,000, 25,000, 30,000 రూపాయలు చేస్తారని ఆశించాం ఆ రోజు. కానీ రివర్స్ ప్రభుత్వం, అందుకే 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించి ఆ రోజు రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తాం. ఇన్సూరెన్స్ అంటే రైతులకు ఆక్సిజన్ లాంటిది. అటువంటి ఇన్సూరెన్స్ ను కూడా